ఫ్రెండ్స్, మనము ఏ పని చేసినా పెద్దవాళ్ళు దానికంటూ ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ తో చేస్తారు కదా. కొన్ని విషయాలు మనకు తెలిసే, కొన్ని విషయాలు తెలియదు. కానీ బతుకమ్మ కానీ బతుకమ్మ పండుగ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఏంటంటే బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది? వర్షాకాలంలో వస్తుంది. వర్షాలు బాగా కురిసి ఇంకా వర్షాలు కొంచెం తగ్గినప్పుడు వస్తుంది కదా. అయితే వర్షం పడినప్పుడు, చాలా వర్షాలు వచ్చినప్పుడు ఆ యొక్క అక్కడ ఇక్కడ పడిన వాన నీళ్ళన్నీ కూడా వచ్చేసి చెరువులలో, కుంటలలో నిండుతాయి. అప్పుడు వాటర్ తో పాటు బయట ఉన్నటువంటి మట్టి, చెత్త అంతా కూడా కొట్టుకొచ్చి చెరువులో ఒక దగ్గర స్టోర్ అయిపోయి ఉంటుంది. అప్పుడు నీరంతా కూడా కలుషితం అవుతుంది కదా. ఆ యొక్క కలుషితమైనటువంటి నీటిని పరిశుభ్రం చేయడానికి ఏం చేస్తారంటే, మనం ఇప్పుడు బతుకమ్మలో వాడేటువంటి తంగేడు పువ్వు, గునుక పువ్వు, ఇంకా రకరకాల పూలన్నింటిని కలిపి బతుకమ్మ చేస్తాం కదా. చేసి ఆడవాళ్ళందరం కలిసి ఆడుకున్న తర్వాత నిమజ్జనం చేస్తాం కదా, చెరువులో వెళ్ళి వదులుతాం కదా. తర్వాత గౌరమ్మను కూడా తీసుకెళ్లి